క్రేవన్ అయిన సెర్గీ కరవనోవ్ వేటగాడు దేశం నుండి చాలా దూరంగా ఉన్న రష్యా జైలుకు తరలించబడటంతో చిత్రం ప్రారంభమైంది. ఆ స్లైడ్ను అనుమతించలేదు కాబట్టి అతను చాలా కాలం తర్వాత వారిని నాకౌట్ చేయడానికి ముందుకు వచ్చాడు. ఆపై అతను సెమీ అనే క్రైమ్ బాస్ను కలవడానికి తీసుకువెళ్లాడు మరియు కార్నీ సెమియన్ కార్నీ నాయకుడు మరియు పాలకుడు కిరోవ్ గ్యాంగ్ అని పిలువబడే ఒక అపఖ్యాతి పాలైన ముఠా ప్రపంచవ్యాప్తంగా పిల్లలతో సహా వేలాది మంది పురుషులు మరియు స్త్రీలను చంపింది. క్రావన్ త్వరలో తనను తాను వెల్లడిస్తుంది. అయితే వేటగాడు కేవలం పురాణమని కార్నీ నమ్ముతున్నాడు. క్రేవన్ పులి నుండి పంటిని పట్టుకోవడంతో యుద్ధం ప్రారంభమైంది. స్కిన్ రగ్గు కార్నీ యొక్క గూండాలను పొడిచేందుకు ముందుకు సాగుతుంది. జైలు భవనం అధికారులు అనియంత్రితంగా వేగంగా కాల్చడం ప్రారంభిస్తారు. అయితే అతను నేరుగా బయటికి వెళ్లే బుల్లెట్లన్నింటినీ తప్పించుకుంటాడు. అతనిని తీయడానికి ఒక విమానం రాకముందే అతను ఈ దృశ్యాన్ని 16 సంవత్సరాల క్రితం సెర్గీ చిన్నగా ఉన్నప్పుడు మరియు అతని సోదరుడు డెమిత్రి వారి తండ్రి నికోలాయ్ క్రావినోవ్ అని పిలుస్తారు. ఒక గుంపు బాస్ వారిని పాఠశాల నుండి తీసుకువెళ్లాడు. అతను తన కొడుకులకు వారి తల్లి తన ప్రాణాలను తీశాడని తెలియజేశాడు. సెర్గీ తన తండ్రిని తన తప్పు అని నిందించాడు. నికోలాయ్ క్రావినోవ్ ఆమె అంత్యక్రియలు నిర్వహించడానికి ఇష్టపడలేదు, ఎందుకంటే ఆమె సిగ్గుచేటుగా మరణించింది, ఎందుకంటే వారు అతని లేదా ఆమె ప్రాణాలను తీసుకున్న వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించలేదు. దృశ్యం కాలిప్సో అనే యువతి మరియు ఆమెతో సంభాషణలో ఉంది. ఈ ఔషధాలను తయారుచేసే ఫార్ములా శతాబ్ద కాలంగా వారి కుటుంబానికి అందించబడిందని కాలిప్సో ఏకి తెలియజేసేందుకు వృద్ధ మహిళ అమ్మమ్మ ఆమెకు ఒక ఔషధం యొక్క భాగాన్ని బహుమతిగా ఇచ్చింది. ప్రపంచంలోని అవతలివైపు గేట్ను గెలుచుకున్న ఆత్మ మరియు అది తాగే వ్యక్తిని నయం చేస్తుంది మరియు ఆమె దానిని తన జీవితాంతం కాపాడుకోవడానికి కాలిప్సో ఈకి ఇచ్చింది. నికోలాయ్ తన బృందంతో పాటు అబ్బాయిల వేటను తీసుకువస్తుంది. వారు విజయవంతమైన వేటలో ఉన్నారు. మరుసటి రోజు వారి వేట కొనసాగించడానికి కానీ ఈసారి వారు నికోలాయ్ సామ్రాజ్యంలో చేరాలని కోరుకునే అలెక్స్ సివిక్తో చేరారు. కానీ నికోలాయ్ అతనిని ఏ వ్యక్తిగానూ చూడలేదు. అతనిని ఉపయోగించుకోండి. అయితే అప్పుడే వారు చాలా పెద్ద సింహం నికోలాయ్ను చూసి ఆవేశంతో కాల్చివేశారు మరియు సెర్చ్పై త్వరగా దాడి చేశారు. ఈ సింహం సెర్చ్పై ప్రాణాంతకంగా దాడి చేసి పట్టుకుంది. ఇంతలో కాలిప్సో మరియు ఆమె తల్లిదండ్రులు ఫోటో తీయడంతో అందమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. కాలిప్సో సెర్గీని చూస్తారు. సింహంతో పాటు సెర్గీ రక్తస్రావం కొనసాగుతుండగా సింహం వదిలివేయడానికి ముందు దాని రక్తంలోని ఒక చుక్క సెర్గీ శరీరంలో పడి మార్పు చెందడం ప్రారంభించింది. అతని డిఎన్ఏ కాలిప్సో వెంటనే ఆమె అమ్మమ్మ ఆమెకు అందించిన భాగాన్ని ఉపయోగించి అతని గాయాలకు చికిత్స చేయడానికి వెళుతుంది. తర్వాత ఒక చాపర్లో సెర్గీని ఆసుపత్రికి తరలించడానికి వచ్చారు. వారు వచ్చిన తర్వాత వైద్యులు అతనిని రక్షించడానికి వారు చేయగలిగినదంతా ప్రయత్నించారు. కానీ అది పని చేయలేదు మరియు తరువాత వారు అదృష్టవశాత్తు క్షణాల తర్వాత సెర్గీ యొక్క మార్పు చెందిన డిఎన్ఏ కిక్ అవడంతో అదృష్టవశాత్తు అతను చనిపోయాడని ప్రకటించారు మరియు మరుసటి రోజు అతను తిరిగి బ్రతికాడు. అది ఒక అద్భుతం అని వారు సెర్గీకి చెప్పారు. అతను ప్రాణాలతో బయటపడ్డాడు మరియు అతను చనిపోయి 3 నిమిషాలకు పైగా ఉన్నాడు. నికోలాయ్ సెర్గీని ఇంటికి తీసుకువచ్చాడు. వెంటనే అతను సింహాన్ని కాల్చకూడదని అతని నిర్ణయం గురించి ప్రశ్నించడం ప్రారంభించాడు. అతను నిజంగా అతనిలా లేదా అతని తల్లిలా ఉన్నాడా అని అతను చెప్పాడు. నికోలాయ్ బ్రతికున్నప్పుడు వెర్రివాడు అని సెర్గీకి చూపించాడు. అంతకుముందు అతనిపై దాడి చేసిన సింహం తలని చూపించింది. ఇప్పుడు సింహం చనిపోయింది కాబట్టి మీరు భయపడవద్దు అని సెర్గీకి కోపం వచ్చింది. మాట్లాడిన తర్వాత సెర్గీ కొంత డబ్బు దొంగిలించి రాత్రి అతని పాస్పోర్ట్ తీసుకున్నాడు. అతను తప్పించుకోవడానికి సిద్ధమయ్యాడు. కాని అప్పుడే అతను పైకప్పు నుండి పడిపోయాడు. కాని మార్గమధ్యంలో సురక్షితంగా దిగాడు. అతని చిన్న సోదరుడు సెర్గీ తనలో ఏదో తప్పు ఉందని అతనికి తెలియజేశాడు. అతనిని అనుసరించాడు కాని అతను తిరస్కరించాడు కాబట్టి అతని తమ్ముడు డెమిత్రిని విడిచిపెట్టి చాలా దూరం నడిచిన తర్వాత సెర్గీ ఒక పొలానికి చేరుకున్నాడు. అక్కడ టోప్ తొక్కిసలాటతో వేల సంఖ్యలో జంతువులు అతనిని దాటి పరిగెత్తాయి. సెర్గీని వనే ఆపాడు. ఇతరులు పరిగెత్తే వరకు వేచి ఉన్నారు కాబట్టి అది కదులుతూనే ఉంటుంది. సాయంత్రం సెర్గీ దీనితో ఆశ్చర్యపోతాడు. సెర్గీ తన శక్తులు మరియు శక్తి యొక్క నిడివిని వేగంగా మరియు లాంగ్ ర్యాంగ్ వెర్షన్తో వెంటనే కనుగొన్నాడు. అది ఎక్కడి నుండి వస్తుందో అతను కనుగొన్నాడు. ఇప్పుడు చాలా అడవి జంతువులు కొమ్ములను తొలగించి చంపబడ్డాయని అతను కనుగొన్నాడు. అతను తుపాకీలతో 2 వేటగాళ్లను కనుగొన్నాడు. వారు సెర్గీని విడిచిపెట్టమని బెదిరించారు. చిన్న వేటగాడిని తన ఒట్టి చేతులతో కొట్టి చంపడానికి ముందు కత్తి మరియు ఆవేశంతో పెద్ద హంటర్ తలపైకి విసిరాడు. సెర్గీ ఇప్పుడు ఏమి జరిగిందో చూసి భయపడ్డాడు. ప్రస్తుతం క్రావన్ తన గమ్యస్థానానికి చేరుకున్నాడు మరియు అప్పుడే అతని నుండి కాల్ వచ్చింది. సోదరుడు అక్కడ సురక్షితంగా ఉన్నాడో లేదో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అతను మేల్కొన్న తర్వాత చాలాసేపు నిద్రపోయాడు. సెర్గీ మెరుగైన జంతువుల వంటి సామర్థ్యాలు కలిగిన నేరస్తుల వెంట వెళ్తాడు. కిరాయి సైనికుల కాన్వాయ్ మరియు జంతువులను వేటాడేందుకు వాటిని ఒక ప్రాంతంలోకి రాకుండా అడ్డుకున్నాడు. అతను జంతువులను ఒంటరిగా వదిలివేయమని ఆజ్ఞాపించాడు.
కానీ వారు వినలేదు కాబట్టి వారు ముందుకు వెళ్ళినప్పుడు క్రావన్ వారి వ్యాన్లోకి ప్రవేశించి వాటిని చంపి వారి ముక్కును కూడా కొరుకుతూ నాయకుడు త్వరగా తిరిగి పరుగెత్తాడు. అతని యజమాని ఇప్పుడే ఏమి జరిగిందో వివరిస్తూ అతను చొరబాటుదారుడిని తొలగించాడని మరియు అతను ఇకపై వారిని ఇబ్బంది పెట్టలేడని పేర్కొన్నాడు. కానీ దురదృష్టవశాత్తు అతనికి క్రావన్ కూర్చుని ఉన్నాడు. అతను అప్పటికే అతనిని చంపినప్పటి నుండి బాస్ కుర్చీలో క్రావన్ ఒక క్రాస్బౌను కాల్చివేశాడు మరియు ప్రస్తుత కాలంలో కాలిప్సో బయలుదేరే ముందు నాయకుడిని కూడా తొలగిస్తాడు. ఇప్పుడు న్యాయవాది అయిన కాలిప్సో ఇప్పుడు తన అత్యంత సన్నిహితురాలు మరియు సహోద్యోగిని కార్నీ కోసం పని చేసే కుర్రాళ్లచే హత్య చేయబడిందని తెలుసుకుంది. అంత్యక్రియలతో క్రావన్ తన దగ్గరికి వచ్చి ఆమె రక్షించిన బాలుడిలా తనను తాను వెల్లడిచాడు. ఆపై అతను ఆమెకు సంబంధించిన పోర్షన్ బాటిల్ను ఆమెకు ఇచ్చాడు. అతను కూడా అతనే అని ఆమెకు తెలియజేస్తాడు. పెద్ద నేరస్తులను కాలిప్సోను చంపుతున్న వేటగాడు సెర్గీ అప్పటికే తన ప్రాణ స్నేహితుడి మరణానికి కారణమైన కార్నీని చంపేశాడని చెప్పాడు. అదే రాత్రి అది నిజమని ఆమె తెలుసుకున్న మరుసటి రోజు సెర్గీ మరియు కాలిప్సో మళ్లీ కలుసుకున్నారు మరియు సెర్గీ కాలిప్సోను చంపినందుకు ఆమె చాలా కృతజ్ఞతతో ఉంది. అతను కాలిప్సో కోసం చాలా కాలంగా వెతుకుతున్నట్లు సెర్గీ ఆమెకు తెలియజేశాడు మరియు అతని భాగాన్ని అతనికి ఇవ్వడం ద్వారా ఆమె అతన్ని రక్షించినందుకు అతను సంతోషిస్తున్నాడు. త్వరలో కాలిప్సోకు చెడ్డ నేరస్తుల జాబితాను ఇచ్చింది. అయితే అతను ఆ జాబితాలోని వ్యక్తుల కోసం వెళుతూ ఉంటే అలెక్స్ గాయపడతారని ఆమె అతనికి చెప్పింది. అలెక్స్ ఇప్పుడు తన క్రోనీతో కలిసి పనిచేసే కిరాయి సైనికుడు క్రేవెన్స్ వేర్వేరు వ్యక్తులను చంపడం గురించి తెలుసుకున్నాడు. నికోలాయ్ యొక్క క్రిమినల్ ఎంపైర్ అలెక్స్లో ప్రవేశించడానికి ఇది ఒక అవకాశం అని చూస్తుంది మరియు బరారి ఇతర శక్తివంతమైన నేరస్తులను అతని కోసం పని చేయడానికి వారిని సంప్రదించారు. అయితే వారు నిరాకరించి అలెక్స్ను కాల్చి చంపారు. చివరికి అలెక్సీ తన చర్మం గట్టిపడటానికి కారణమైన శక్తిలో తన పరివర్తనను చూపించేలా చేశాడు మరియు అతనిని ఖడ్గమృగాలుగా మార్చాడు. అతను సీరంతో ఆపివేస్తాడు. వెంటనే అలెక్సా ముష్కరులు ఇద్దరు నేరస్తులను మినహాయించి అందరినీ చంపుతారు మరియు వారిలో ఒకరు క్రమంలో మరొకరిని చంపుతారు. ఒక ఈవెంట్ సెంటర్లో అలెక్స్ని నియమించడానికి నికోలాయ్ తన త్వరలో డెమిత్రి పుట్టినరోజు కోసం పార్టీని నిర్వహిస్తాడు. ఆ సాయంత్రం తర్వాత డిమిత్రి తన తండ్రి కోసం ఒక పాటను ప్లే చేసి పాడాడు. అలెక్స్లో చేరిన అంతకుముందు గూండా అతన్ని చంపే ప్రయత్నంలో నికోలాయ్ను సమీపించాడు. కానీ నికోలాయ్ అతనిని ఒక కవచంగా ఉపయోగించుకుంటాడు. కాల్పులు జరగడానికి ముందు చాలా మందిని చంపి డిమిత్రి పుట్టినరోజు పార్టీని నాశనం చేశాడు. డిమిత్రి ఇవన్నీ చూసి దిగ్భ్రాంతి చెందాడు మరియు వారు కలిగి ఉన్న దాని గురించి సంతోషంగా లేడు. తన క్లబ్లో నికోలాయ్ తన కొడుకు వణుకుతున్న తీరు సంతోషంగా లేదు మరియు అలెక్స్కి చెడ్డ వార్త గురించి తెలియజేశారు మరియు అతనిని మాన్పించమని కోరాడు. సెర్గీ రష్యా జైలు నుండి తప్పించుకున్నట్లు చూపే ఫుటేజ్ వారు వెంటనే అతను నికోలాయ్ కుమారుడని కనుగొన్నారు. వారి తండ్రి నికోలాయ్ ముగ్గురూ కలిసి పానీయం తీసుకున్న తర్వాత క్రావన్ ఎంత బలవంతుడు అయ్యాడో అనే దాని గురించి ఇద్దరూ చర్చించుకున్న స్నేహపూర్వక విందు గురించి అతని సోదరుడు పడుకున్నాడు. మరియు అప్పుడే డిమిత్రి క్రావన్ని వారి తండ్రితో విడిచిపెట్టినందుకు తనను క్షమించమని క్రావన్తో చెప్పాడు. క్రావన్ కూడా అతనితో క్షమాపణలు చెప్పాడు. మరుసటి రోజు ఉదయం క్రావన్ తన చిన్న సోదరుడు డెమిత్రిని సందర్శించడానికి వెళ్ళినప్పుడు అతనితో ఎక్కువ సమయం గడపడానికి వెళ్లాడు మరియు డిమిత్రిని అలెక్సా యొక్క గూండాలు అపహరించినట్లు తెలుసుకుంటాడు. క్రావన్ వారిని నగరం అంతటా కాలినడకన వెంబడించాడు. అయితే వారు అతని సోదరుడిని స్పృహ కోల్పోయేలా చేయడంతో క్రావన్ వెంబడించడం కొనసాగించాడు. వాటిని పట్టుకోవడానికి కిటికీలు మరియు గోడల గుండా కూడా పగులగొట్టాడు. కానీ ఒక సెకనుపాటు వారు గూండాలు ఒక చాపర్కు చేరుకున్నారు. కాని క్రావన్ ఇక్కడ వదల్లేదు ఎందుకంటే అతను వారిని వెంబడించడం కొనసాగించాడు. హెలికాప్టర్ డౌన్ కానీ చేయలేకపోయారు. ఈ సమయంలో వారు అతనిపై కాల్పులు జరపడంతో అతను వారిలో ఒకరిని చంపాడు మరియు స్యూస్లో ఒక తీవ్రమైన చేజ్ దురదృష్టవశాత్తు అతని కోసం వారు డెమిత్రి క్రావన్తో తప్పించుకున్నారు. త్వరగా కాలిప్సోను కలవడానికి వెళతారు. అతను పరిస్థితి గురించి ఆమెకు తెలియజేశాడు. కాలిప్సో ఈ వ్యక్తులను కనుగొనడానికి ఆమె తన వద్ద ఉన్న ప్రతిదాన్ని మరియు వనరులను ఉపయోగిస్తానని వాగ్దానం చేశాడు. ఆపై క్రావన్ తన తండ్రిని అడగడానికి వెళ్తాడు. కాని వారు బహుశా తన శత్రువులలో ఒకరని అతనికి తెలియజేశాడు మరియు ఇది అతని వద్ద ఒక పొడవైన జాబితా ఉన్నందున గుర్తించడం చాలా కష్టం. అతను క్రావన్కు వారు పంపిన బహుమతిని కేవలం డెమిత్రివేలు మాత్రమే చూపించాడు మరియు డెమిత్రి తిరిగి రావడానికి 10 లక్షల డాలర్లు విమోచన క్రయధనాన్ని అందించడానికి అతనికి 48 గంటల సమయం ఇవ్వబడింది. క్రావన్ వాటిని చెల్లించాలని పట్టుబట్టాడు. కానీ అతని తండ్రి క్రావన్కి నిరాకరించాడు. ఇది డబ్బు గురించి కాదని, అతను చెల్లిస్తే అది బలహీనతకు పెద్ద సంకేతమని అహంకారంతో క్రావన్కు తెలియజేశాడు. క్రావన్ మెట్రిని కనుగొనడానికి ఏకాంత భవనానికి వెళ్తాడు. అయితే ఇది కేవలం ఒక అలెక్స్ మీన్ అతనిపై క్షిపణిని ప్రయోగిస్తున్నప్పుడు ట్రాప్ అదృష్టవశాత్తు క్రావన్ అతనిని మరియు ఎస్కేప్ను గమనించి గూన్తో ప్రశ్నించాడు మరియు అప్పుడే అతను క్రావన్కు సమాచారం ఇచ్చాడు. ఇదంతా చేసింది రాయ్నో అని చెప్తాడు. అలెక్స్ అతనిని దత్తత తీసుకోవడానికి అతని వ్యక్తులు నిజంగా అక్కడ లేరని డెమిత్రికి తెలియజేశాడు.
అయితే అతని సోదరుడు డిమిత్రిని దత్తత తీసుకోవడం నిజంగా చెడ్డ ఆలోచన కాదు. తర్వాత అతను తన సోదరుడు అని డిమిత్రికి వెల్లడించాడు. క్రేవన్ ఆఫ్ ది హంటర్ అతనికి ఖడ్గమృగం వల్ల శారీరక నొప్పి ఎలా కలుగుతుందో చెబుతాడు. అతను న్యూయార్క్లోని డాక్టర్ మైల్స్ వారెన్ అనే బయోకెమిస్ట్ తన పరిస్థితికి ఎలా సహాయం చేశాడో పేర్కొన్నాడు. క్రావన్ వారి తర్వాత వస్తాడని, అలెక్స్ అతనితో ఒప్పందం కుదుర్చుకోవడానికి ది ఫారినర్ అని పిలువబడే ఒక హంతకుడిని నియమించుకుంటాడు. ఆ విదేశీయుడు సమయాన్ని తారుమారు చేయగలడు. తద్వారా అతను అసల్ చేతిలో నుండి తుపాకీని పట్టుకుని కాల్చడం వంటి వాటిని చేయగలడు. అలెక్స్ గూండాలు ఆమెను వెంబడించినప్పుడు కాలిప్సో ఆమె లాఫర్మ్ నుండి తప్పించుకుంది. క్రేవన్ ఒక పిల్ల అని తెలిసిన అడవి పిల్లితో వారు పరుగెత్తారు మరియు అతను మరియు కాలిప్సో తమ మిషన్ను కొనసాగించేలోపు ఆమెతో కుస్తీ పట్టారు. తరువాత అలెక్సా యొక్క గూండాలు క్రావన్ సమీపంలో ఉన్నారని గ్రహించారు. కాబట్టి వారు యుద్ధానికి సిద్ధమయ్యారు. క్రావన్ కూడా అదే క్రావన్ చేశాడు. క్రేవన్ను సమీపించే అవకాశం ఇవ్వడంతో క్రేవన్కి మునుపటి నుండి దాడి చేయడం ప్రారంభించింది. కొంతమంది అలెక్స్ అసోసియేట్లను హతమార్చిన విదేశీయుడు క్రావన్ను అడవిలో ఎదుర్కొని అతనిని కాల్చివేస్తాడు. ఒక శక్తివంతమైన టాక్సిన్ ఉన్న డార్ట్తో. ఈ టాక్సిన్ క్రావన్ను స్పైడర్స్ చుట్టుముట్టినట్లు భ్రమింపజేసేలా చేస్తుంది. విదేశీయుడు అతనిని మరో 2 బాణాలతో కొట్టేముందు మరియు వారి మధ్య సుదీర్ఘ పోరాటం తర్వాత ఇద్దరు విదేశీయుడు క్రావన్ను ఉరితీయడానికి ముందుకు సాగాడు. అయితే కాలిప్సో బాణం గుండా ప్రయోగించాడు. విదేశీయుడి కన్ను ఆమె క్రావన్ను నయం చేయడానికి మరియు అతనిని తిరిగి అతని పాదాలపైకి తీసుకురావడానికి తన స్వంత ఇంద్రజాల కషాయ అమృతాన్ని ఉపయోగిస్తుంది. అలెక్సా గూండా అతనికి తెలియజేసింది క్రావన్ ఇప్పుడు చనిపోయాడని భావించి ఫారినర్ అలెక్సీని చంపేశాడని భావించి డెమిత్రిని కాన్వాయ్తో పాటు తరలించడానికి ముందుకు సాగాడు. క్రావన్ అడవి జంతువులను వాళ్ల మీదికి తరముతాడు. వెంటనే అలెక్స్ తనను తాను పూర్తిగా రైనోలా మార్చుకుంటాడు మరియు అతనికి మరియు క్రావన్ది మధ్య యుద్ధం జరుగుతుంది. వేటగాడు క్రావన్ను చాలాసార్లు రైనోని ఎంత కొట్టినా కూడా వాడికి ఏమీ కాదు. రైనో క్రావన్ను కుక్కని కొట్టినట్టు కొడతాడు. ఎందుకంటే ఖడ్గమృగం తర్వాత రినో అతనిని మెడ పట్టుకుంది. అలెక్స్ సాధారణంగా అతని సీరం క్రావన్ను ఇంజెక్ట్ చేసే గాయాన్ని క్రావన్ గుర్తించాడు. ఖడ్గమృగం మందపాటి చర్మం గుండా చొచ్చుకుపోయే దాని గుండా పొడిచి క్రావన్ అతన్ని ఒక వైర్లో కట్టి గుంపుగా వెళ్తున్న అడవి జంతువులలో ఆ వైరు పడేస్తాడు. అప్పుడు అడవి జంతువులు అతన్ని లాక్వెళ్తాయి. తొక్కిసలాటకు దారితీసింది. అలెక్స్ నెమ్మదిగా మరణిస్తాడు. అతని తీవ్రమైన గాయం కారణంగా అడవిలో క్రావన్ నికోలాయ్ని ఎదుర్కొంటాడు. ఎందుకంటే క్రావన్ జైలు నుండి తప్పించుకున్న అలెక్స్ ఫుటేజీని పంపాడు మరియు అలెక్స్ను అతని గుర్తింపు గురించి అప్రమత్తం చేశాడు. ఇది అలెక్స్ను చంపడానికి క్రావన్ను ట్రాప్ చేయడానికి నికోలాయ్ ప్లాన్ చేసింది. నికోలాయ్కి తెలుసు కాబట్టి డెమిత్రిని సులువుగా లక్ష్యంగా చేసుకుంటాడని మరియు అతని సోదరుడు తన చిన్నతనం కోసం ఎవరినైనా మరియు దేనినైనా చంపేస్తాడని. బ్రదర్స్ తిరిగి ప్రతీకారంగా క్రావన్ నిశ్శబ్దంగా నికోలాయ్ రైఫిల్స్ నుండి బుల్లెట్లను దొంగిలించారు మరియు ఒక ఎలుగుబంటిని విడిచిపెట్టి రక్షణలేని నికోలాయ్పై దాడి చేసి చనిపోయే వరకు 1 సంవత్సరం తర్వాత క్రావన్ నైట్ క్లబ్లో డిమిత్రిని కలుసుకున్నారు. ఇద్దరు తమ జీవితాలు తీసుకుంటున్న మార్గాల గురించి వాదించారు. క్రావన్ అతను వారి తండ్రిలాగే ఉన్నాడు మరియు ట్రోఫీ కోసం వేటాడుతున్న మరొక వ్యక్తి డిమిత్రి దూరంగా వెళ్లిపోయాడు మరియు క్రావన్ అతనిని అనుసరిస్తాడు. కానీ డిమిత్రి తన సోదరుడిగా మారినప్పుడు డిమిత్రి ఇప్పుడు డాక్టర్ వారెన్ అనే వైద్యుడు అతనికి ఇచ్చిన సూట్ను ధరించాడు. ఆ సూట్ డిమిత్రిని ఊసరవెల్లిగా మార్చడానికి డిమిత్రిని అనుమతిస్తుంది. సోదరులు తీవ్రంగా విడిపోయారు మరియు నికోలాయ్ నుండి ఒక ప్యాకేజీ మరియు నోట్ రెండింటినీ కనుగొంది. క్రావన్ నికోలాయ్ వేటగాడులాగా ఉంటాడని నోట్ చెబుతుంది. తర్వాత క్రావన్ బహుమతిని ఒక చొక్కా తీసివేశాడు. ఒక జంతువు దానిపై పెల్ట్ చేసి అద్దంలో తనను తాను తదేకంగా చూసుకోవడం ప్రారంభించింది. లాస్ట్ కే సినిమా ముగిసింది. ఇలాంటి మరిన్ని తాజా మూవీ ఎక్స్ప్లెనేషన్ కోసం దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు వీడియోని విని చూసినందుకు థాంక్స్.